హాయ్ అండి. అందరికీ నమస్కారం. ముందుగా మీ అందరికీ బిలేటెడ్ వినాయక చవితి శుభాకాంక్షలు. ఆ వినాయకుని కృపా కటాక్షాలు అందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ అందరికీ చిన్న విన్నపం ఏంటంటే, ఈ వినాయక చవితి సందర్భంగా చాలా చోట్ల వినాయక పందిళ్ళైతే ఏర్పాటు చేశారు. విగ్రహాలను పెట్టి చాలా చక్కగా, మంచిగా ఆ వినాయకుని పూజ చేస్తూ అందరూ చల్లగా, సంతోషంగా ఉండాలని పూజలు చేస్తున్నారు. సో, అందరికీ నిజంగా కృతజ్ఞతలు. మీ అందరికీ విన్నపం ఏంటంటే, ముస్లిం సోదరులు నమాజ్ చదువుకునే టైంలో అంటే ఉదయం 5 గంటలకి, మధ్యాహ్నం 1 గంటకు, మళ్ళీ సాయంత్రం 5 గంటలకు, 6 గంటల 30 నిమిషాలకు, మళ్ళీ రాత్రి 8 గంటలకు. ఈ 5 పూటల నమాజ్ చదువుకుంటారు కాబట్టి, సో, ఆ 5 పూటల్లో ఒక్క అరగంట, అరగంట మన ముస్లిం సోదరుల కోసం మనం పందిళ్ళ దగ్గర పెట్టే ఆ సౌండ్ బాక్స్‌ని ఒక అరగంట మనం ఆపేద్దాం. ఎవరికీ ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూసుకునే బాధ్యత మనందరిపై ఉంది. కాబట్టి సో, ప్లీజ్ దయచేసి ఆ 5 పూటలు ఒక్క అరగంట, అరగంట సౌండ్ సిస్టమ్స్‌ని కొంచెం ఆపిస్తారని చెప్పేసి వేడుకుంటున్నాను. అంటే నేను కొన్ని చోట్ల చూశాననమాట. సో, ఇటువైపు అజాయిస్తున్నా గానీ పందిళ్ళ దగ్గర సాంగ్స్ పెద్దగా పెట్టేసి పెద్ద పెద్ద సౌండ్స్‌తో పెట్టారు. సో, తర్వాతైనా ఆపేస్తారేమో అని చెప్పేసి నేను వెయిట్ చేసి చూస్తా ఉన్నాను. సో, అయినా సౌండ్ సిస్టమ్ అయితే ఆపేయలేదు. సో, అందుకే నాకు అనిపించిందనమాట. సో, అంటే నమాజ్ చదువుకునే టైం కదా! ఇలా సాంగ్స్ పెద్ద పెద్దగా పెడితే కొంచెం వాళ్ళకి కూడా డిస్టర్బ్ అవుతుంది గదా! అలా డిస్టర్బ్ చేయడం కరెక్ట్ కాదేమో అని అనిపించింది. సో, అందుకే నేను మీకుతో షేర్ చేసుకుంటున్నాను. ఇందులో ఏమన్నా తప్పుగా ఉంటే ప్లీజ్ క్షమించండి. అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. థాంక్ యూ సో మచ్.